హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను బెండకాయ పులుసు రెసిపీని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఆ బెండకాయ పులుసుది ఏముంది, మేము రెగ్యులర్గా వండుకుంటూనే ఉంటాం ఇంట్లో అని మీరు అనుకోవచ్చు. కాకపోతే నేను పర్టికులర్గా ఈ పులుసు కర్రీస్ చేసేటప్పుడు ఒక సీక్రెట్ మసాలాని తయారు చేసుకుంటాను. దానివల్ల టేస్ట్ ఇంకొంచెం బాగుంటుంది అనమాట. సో ఆ మసాలాని కూడా మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ అయితే నేను ఈ బెండకాయ పులుసుకి ఒక సీక్రెట్ మసాలా తయారు చేసుకుంటాను ఇంట్లోనే అని చెప్పాను కదా. దానికి ఫస్ట్ ఒక బాలి హీట్ చేసుకొని ఒక 2 స్పూన్స్ మినప్పప్పు వేసుకోవాలి. ఒక 1/2 స్పూను మెంతులు కూడా యాడ్ చేసుకోవాలి. వీటిని డ్రైగా రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఇవి కాస్త వేగిన తర్వాత ఒక 3 స్పూన్స్ దాకా పచ్చిశనగపప్పు వేసుకోవాలి. ఈ పప్పులు వేగడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ ఈ పప్పులు వేసుకొని ఒక 2 నిమిషాలు డ్రైగా రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్ల దాకా జీలకర్ర వేసుకోవాలి. మీ దగ్గర ఉంటే ధనియాలు కూడా యాడ్ చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. నా దగ్గర ప్రజెంట్ ధనియాలు లేవు కాబట్టి నేను యాడ్ చేసుకోలేదు. తర్వాత ఇందులో ఒక 10 మిరియాల దాకా వేసుకోవాలి. ఒక 10 to 15 పెప్పర్కార్న్స్ వేసుకోవాలి. ఈ మిరియాలు పెద్దగా వేగక్కర్లేదు, ఒక 2 మినిట్స్ అట్లా ఫ్రై చేస్తే సరిపోతుంది. లాస్ట్లో ఒక 2-3 స్పూన్స్ దాకా ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి. ఎండు కొబ్బరి వేసుకోగానే స్టవ్ కట్టేయాలండి. ఎండు కొబ్బరికి పెద్దగా హీట్ అవసరం లేదు, ఆ బాలీలో ఉండే హీట్లోనే వేగిపోతుంది అది. తర్వాత ఈ పప్పులు, కొబ్బరి పొడి ఇవన్నీ కూడా చల్లారబెట్టుకోవడానికి ఒక ప్లేట్లో తీసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అదే బాలీలో కొంచెం ఆయిల్ హీట్ చేసుకొని ఫస్ట్ పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, అలాగే కొంచెం కరివేపాకు వేసుకోవాలి. అవి కాస్త ఫ్రై అయిన తర్వాత స్లైసెస్లా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ, టమాటో వేసుకోవాలన్నమాట. ఇవి త్వరగా మగ్గిపోవడానికి నేను ఇందులో కొంచెం పసుపు, ఉప్పు వేసుకున్నాను. మూత పెట్టేసి కాస్త సిమ్లో ఉంచితే త్వరగా మగ్గిపోతాయి. ఒక 2 మినిట్స్ తర్వాత మనకి ఉల్లిపాయలు, టమాటోలు చక్కగా మగ్గిపోయినాయండి. ఇప్పుడు కనీసం ఈ సైజులో కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు వేసుకొని ఇందులో జిగురు పోయేంత వరకు సిమ్లో ఉంచుకొని ఎక్కువసేపు కలపకుండా ఉడికించుకోవాలి. సో బెండకాయ ముక్కల్లోంచి జిగురంతా పోయి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో మనకి రుచికి సరిపడా కారం వేసుకొని మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత చింతపండు రసం వేసుకోవాలి. ఈ చింతపండు రసం వేసుకున్నప్పుడే నేను కాస్త షుగర్ కూడా వేసుకున్నానండి. ఒకవేళ మీకు షుగర్ యాడ్ చేసుకోవడం ఇష్టం లేకపోతే మీరు షుగర్ బదులు బెల్లం కూడా వేసుకోవచ్చు. ఈ పులుసు కాస్త పుల్లగా, తీయగా, కారంగా ఉంటేనే బాగుంటుందండి. ఒకవేళ మీకు షుగర్ అంటే స్వీట్గా ఉండడం ఇష్టం లేకపోతే మీరు షుగర్ని అవాయిడ్ చేయొచ్చు. అండ్ ఇదే టైంలో మనం ఫస్ట్ డ్రైగా రోస్ట్ చేసి పెట్టుకున్న పప్పులు, కొబ్బరి పౌడర్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ని ఒక 2 స్పూన్స్ ఇందులో యాడ్ చేసుకోవాలి. మిగతా పౌడర్ అంతా మనం ఒక డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకుంటే ఇలాంటి పులుసులు చేసుకునేటప్పుడు, అలాగే పులిహార లాంటివి చేసుకునేటప్పుడు వేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఒక 10 మినిట్స్ మూత పెట్టేసుకొని ఉడకపెట్టుకుంటే మనకి చూసారా ఎలా కన్సిస్టెన్సీ వచ్చిందో, పులుసు కాస్త చిక్కబడింది కదా. మనం ఇది స్టవ్ కట్టేసిన తర్వాత చల్లగైన తర్వాత ఇంకొంచెం చిక్కగా అవుతుందన్నమాట. అంతేనండి, బెండకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది. ఈ సమ్మర్లో మనం ఫ్రైలు, మసాలా కర్రీస్ ఎక్కువగా తినలేం కాబట్టి ఇలాంటివి సింపుల్గా, ఈజీగా డైజెషన్ అయ్యే పులుసు లాంటివి చేసుకుంటే మనకి కూడా పొట్ట హ్యాపీగా ఉంటుంది అనమాట. టమ్మీ ఫ్రెండ్లీ కర్రీస్ అని చెప్పొచ్చు వీటిని. ఫైనల్లీ నా లంచ్ ప్లేట్ అయితే ఇది. మంచిగా వేడి వేడి అన్నంలో కొంచెం పప్పు అయితే పక్కా ఉండాలండి, ఎందుకంటే నా డైలీ ఫుడ్లో కనీసం కొంచెమన్నా ప్రోటీన్ ఉండేలాగా చూసుకుంటున్నాను. అందుకని ముద్దపప్పు చేసుకున్నాను. అండ్ బెండకాయ పులుసు, ఇంకా మా పిన్ని నిన్ననే వడియాలు అవి తీసుకొచ్చారనమాట వచ్చేటప్పుడు, ఆ వడియాలు. సో పర్ఫెక్ట్ సమ్మర్కి పర్ఫెక్ట్ లంచ్ అనమాట ఇది. బాబోయ్ బెండకాయ అనేవాళ్ళు కూడా చాలా హ్యాపీగా తింటారు. ఒకసారి బెండకాయ పులుసు ఇలా ట్రై చేసి చూడండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.